పాపం వలన వచ్చు జీతము చాలమ్మా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఈ మరణం తప్పించడానికి క్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడు. ప్రభు వచ్చింది ఈ లోకం సంపాదించడానికి కాదు, ఈ లోకం రాజరికం అనుభవించడానికి కాదు. ఎందుకు వచ్చాడు ఆయన? ఈ మరణం నుండి తప్పించడానికి నా మరణాన్ని ఆయన పైన వేసుకొని ఆయన మరణిస్తే, ఈనాడు నువ్వు పాపం చేసావంటే దానికి వచ్చే జీతం ఏంటి? మరణము. ఆయన మరణించిన మరణానికి, ఆయన చేసిన త్యాగానికి, ఆయన చూపిన ప్రేమకు అర్థమే లేదు నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే అర్థమే లేదు. చాలామంది అనుకుంటారు, నేనేం పాపం చేస్తున్నాను, నేనేమన్నా మనిషిని చంపానా, నేనేమన్నా దొంగతనం చేశానా, నేను దోచుకున్నానా, లేకపోతే ఇంకేమన్నా నేను మా అమ్మ మా నాన్న ఏమన్నా దూషించానా? ఏం అవసరం లేదండి. నీ హృదయంలో తలస్తే చాలు, పాపాన్ని హృదయంలో తలస్తే చాలు. చాలాసార్లు చెప్పాను మీకు, నేను అపవాది చేసిన పాపం ఏంటి చెప్పండి? సాతాను చేసిన పాపం ఏంటి చెప్పాలి. వ్యభిచారం చేశాడా అని బైబిల్ లేదు. మరి దొంగతనం చేశాడా? లేదే. నరహత్య చేశాడా? లేదే. ఏం చేశాడు మరి? ఆలోచన చేశాడు. ఏమని? ఆయన స్థానం నాకు కావాలని మనసులో అనుకున్నాడంతే. నీ హృదయంలో యోచిస్తే నువ్వు దోషి అవుతావు. పాపము నేనేం చేయలేదు కదా అనుకుంటావేమో. చాలామంది చూస్తాను నేను. ఏమండి, ఇప్పుడు ఏదన్నా ఒక బజార్ని వెళ్తున్నామండి, వెళ్తుంటే బైక్ మీదనో నడిచో వెళ్తున్నాము. ఏం చూడాలి మనము అండి? రోడ్ చూడాలి. లేక ఒక పనిలో ఉన్నాము, ఏం చూడాలి మనము? ఆ పని చూడాలి. అట్ట చూడరు. దారిని పోతుంటే కొంతమంది అయితే బండి మీద పోతుంటా, వాడు ముందు ఏమొచ్చింది కూడా తెలియదు. వాడు ఎందుకో బండి ఏమొచ్చింది వాడికి? పురుషులే కాదు, స్త్రీలు ఇంకా ఎక్కువ. పురుషులే కాదమ్మా, బైక్ మీద వెళ్తుంటే ఎదురొచ్చిన బైకోడో ఒక స్త్రీయో అలా వెళ్ళిపోయింది, అంతే కదా, వెళ్ళిపోయింది. ఓకే, నువ్వు చూసావు బిట్ట, ఏం జరిగింది? ఏదైనా అడ్డు వస్తే కొట్టే చస్తా ఒకటి. ఇప్పుడు చావుపోయినా అక్కడ చావుకి ఒక పాయింట్ వేసుకున్నావు. ఇప్పుడు చావుపోయినా అక్కడ చావు కోసము, మరణం కోసం ఓ పాయింట్ వేసుకున్నావు. అక్కడ గుర్తుపెట్టుకో. నేను అంటాను, ఈ మాటలు మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చేమో. ఇవే పరలోకం చేరాలంటే. హల్లెలూయా స్తోత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా స్తోత్రం పరలోకం తీసుకెళ్ళవు. మీకు అర్థం కావట్లా. ఇలా జీవిస్తేనే పరలోకం. కాదని చెప్పమను ఏ సేవకుండా వచ్చిన దగ్గరికి, అలా కాదయ్యని చెప్పమను, నేను బైబిల్ చూపిస్తే నమ్ముతాను నేను. ఇదే పరలోకం అంటే.